ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని మనము ఉపయోగించుకోవటం అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్పదైన అవకాశం. రైట్. దానికంటే ముందుగా మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన పాస్టర్ నరేష్ తన కుటుంబానికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సోదరుడు ప్రవీణ్, అదేవిధంగా సోదరుడు సోమన్న గారికి నా యొక్క వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ చూసే అవకాశాన్ని దేవుడు నాకు కలిగించినందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిగా పాటలు పాడారు, మీరు మంచిగా వాయిద్యాలు వాయించారు. సోదరుడు ప్రవీణ్ మంచిగా ఆరాధనలో నడిపించాడు. చాలా ఆశీర్వాదకరంగా ఈ యొక్క యవనస్తుల కూడిక జరుగుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరూ కూడా ఆశీర్వదింపబడినటువంటి ప్రజలే. దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను దేవుని మాటలను వినటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి. దేవుడు మిమ్మలను మీ సంఘాలలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ దగ్గర పెన్ను, బుక్కు, బైబిల్ సిద్ధంగా చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ మనం రాసుకుందాం. అవి మనకు ఎంతగానో ఉపయోగకరం. బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండం పుస్తకము, నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఇశ్రాయేలు ప్రజలు దరిదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు అనేటువంటి దేశానికి బానిసలుగా ఉండేవారు. ఎప్పటి ముచ్చట ఇదంటే క్రీస్తు పూర్వము ఒక 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాల క్రితం. అంటే ఇక్కడ నుండి ఒక 5000 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు అనేటువంటి రాజ్యం కింద బానిసలుగా ఉన్నారు. మనము ఆంగ్లేయుల దగ్గర మనం బానిసలుగా ఉన్నాము 250 సంవత్సరాలు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. ఇశ్రాయేలీలు
కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్తే వారు కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కానాను దేశానికి వారిని నడిపించారు. ఈ మార్గ మధ్యంలో చాలా సంగతులు జరిగాయి. వారు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఉన్నారు. అందులో మోషే ఇశ్రాయేలు ప్రజల చేత ఎంతో బాధ నొందాడు. ఆయనను విసిగించారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయనను మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా వారు విసిగించారు. అయితే మనం ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో మనకు 2 వ్యక్తులు కనిపిస్తారు. ఒక వ్యక్తి మోషే, రెండవ వ్యక్తి ఎవరు? రెండవ వ్యక్తి ఎవరు మీకు తెలీదా? అక్కడ ఉంది, చెప్పండి. రెండవ వ్యక్తి ఎవరు? యెహోషువ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడి వారు కనాను దేశంలోనికి అడుగు పెట్టడానికి వారికి ఇద్దరు నాయకులు అవసరం వచ్చింది. వారిని విడిపించటానికి మోషే, వారిని కనానులోనికి నడిపించటానికి యెహోషువ. ఈ ఇద్దరిని మనం చూస్తాం, ఇద్దరిని నాయకులుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడి వారు కానానుకు వెళ్తూ ఉన్నారు. వారు రోడ్డు మీదకి వచ్చారన్నట్టు. అందుకోసమని ఆ పుస్తకాన్ని ఏమన్నారంటే నిర్గమాకాండం. నిర్గమం అనంటే బయటకు వెళ్ళడం, ఎగ్జిట్ అన్నట్టు. ఇంగ్లీష్లో ఎక్సోడస్. ఎక్స్ అనంటే బయటకు వెళ్ళడం, ఓడోస్ అనంటే రోడ్డు మీదకి ఎక్కడం. రోడ్డు మీదకి ఎక్కారు అనంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు అన్నట్టు దాని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళుతున్నటువంటి క్రమంలో మోషేకు చాలామంది సన్నిహితులైన వారు ఉన్నారు, శత్రువులైనటువంటి వారు ఉన్నారు, సహకరించిన వారు ఉన్నారు, తృణీకరించిన వారు ఉన్నారు. ఆ మాటకు వస్తే తృణీకరించిన వారే ఎక్కువగా ఉన్నారు సహకరించిన వారి కంటే కూడా. అయితే ఆయనకు సహకరించినటువంటి వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మనం అక్కడ చదువుతున్నాం. ఆయననే యెహోషువ. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి నడిపించాడు. అయితే దేవుడు మోషేకు యెహోషువను అప్పగించినప్పుడు యెహోషువ యవనస్తుడైనటువంటి వాడు. అది మోషే వృద్ధుడు. మోషేకు సహకరించినటువంటి ఆ వ్యక్తి యెహోషువ యవనస్తుడు. అందుకోసం అక్కడ ఏమని రాయబడింది చూడండి, యెహోషువ అను యవనస్తుడు అని మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ యవనస్తుడైనటువంటి వాడు. ఈ యవనస్తుడైనటువంటి యెహోషువను మోషే చూసి చాలా సంబరపడ్డాడు. ఇతడు ఉపయోగపడతాడని అనుకున్నాడు, ఇతడు దేవుని పనిలో వాడబడతాడని అనుకున్నాడు. ఆ విధముగా మరి యెహోషువను దేవుడు మోషే తదుపరి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ అనగా అర్థము యెహోవాయే రక్షణ అని అర్థం. ఆ యెహోషువ అనేటువంటి పదములో నుండే మనకు యేసు అను అర్థమిచ్చు యేషువా అనేటువంటి పేరు వచ్చింది. యెహోషువ షూ తీసేస్తే యెహో తీసేస్తే యేషువా. యెహోషువ అనగా యెహోవా ఏ నా రక్షకుడు, లేకపోతే యెహోవా రక్షకుడు,
యేషువ అనగా రక్షకుడు. ఈ అర్థం ఇచ్చేటువంటి పేరు మరి యెహోషువకు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మోషే తరువాత యెహోషువను ఏర్పాటు చేసుకొని తన యొక్క సంకల్పంలో, తన చిత్తంలో దేవుడు యెహోషువను నిలుపుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మరి యెహోషువను మోసే తర్వాత నాయకునిగా చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు లక్షల మంది ఉన్నారు. 6 లక్షల కాల్బలం అని ఉంది. కాల్బలం అని అంటే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు. అదిగాక ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఇన్ని లక్షల మంది ప్రజలలో దేవుడు మోసే తర్వాత ఎందుకు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు లక్షల మందిలో నుండి ఏర్పాటు చేసుకోలేదు? లేకపోతే మోషే సంతానము నుండి, మోషే కుమారులలో నుండి దేవుడు ఎందుకు నాయకులుగా ఏర్పాటు చేసుకోలేదు అని పరిశీలన చేస్తే యెహోషువలో ఒక 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. బహుశా అనిపిస్తుంది దేవుడు అందుకోసమని యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడేమో. ఈరోజు దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితాన్ని దేవుడు మన ముందు నుంచి దాని ద్వారా ఆయన మనతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో దాని మీద మన మనస్సు నిలుపుదాం. యెహోషువ జీవితంలో ఈ 2 లక్షణాలు చాలా ఉపయోగపడేటువంటి లక్షణాలు, చాలా అరుదుగా కనబడేటువంటి లక్షణాలు. ఆ మాటకొస్తే అందులోనూ యవనస్తులకు ఇటువంటి లక్షణాలు ఉండటము చాలా అవసరమని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువలో ఉన్నటువంటి ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి స్వభావాలు ఏంటో మనకు అక్కడే కనిపిస్తుంది. చూడండి, మొదటిగా యెహోషువను పరిచయం చేస్తూ అక్కడ ఏమని పరిచయం చేశారు చూడండి. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ యొక్క మొదటి అర్హత, దేవుడు మోషే తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నటలో యెహోషువలో ఉన్నటువంటి మొట్టమొదటి అర్హత ఏంటి అని అంటే అతడు పరిచారకుడు. చెప్పండి, మొదటిది ఏంటిది? అందరు చెప్పాలి. మొదటిది ఏంటిది? గట్టి చెప్పాల. పరిచారకుడు అనండి. పరిచారకుడు. రెండవదిగా నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి రాలేదు, వెలుపలికి రాలేదు. గుడారము లేకపోతే ప్రత్యక్ష గుడారం, ఆ ముందు నుండి 7వ వచనం నుండి మనం చదివితే ఆ స్థలము గుడారము, ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరు వెళ్తారు అని అంటే అక్కడ రాయబడింది, ఎవరైతే దేవుని వెదకాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తారన్నట్టు. ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినటువంటి వ్యక్తి దేవునితో మాట్లాడతాడు. మరి దేవునితో మాట్లాడటాన్ని ఏమంటాం మనము? దేవునితో మాట్లాడటాన్ని ఏమంటాము? ఇంకో మాటలో చెప్పాలంటే ప్రార్థన. గుడారము అనేటువంటిది ప్రార్థన అనుభవమునకు సాదృశ్యంగా ఉన్నది. అతడు అనగా యెహోషువ ప్రార్థనాపరుడు. చెప్పండి, రెండోది ఏంటిది? అందరు చెప్పాలా. రెండోది ఏంటిది? ప్రార్థనాపరుడు. మొదటిది ఏంటిది? రెండోది అంతే. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడు యెహోషువను మోషే తర్వాత నాయకునిగా ఏర్పాటు చేసుకున్నటలో యెహోషువకు ఉన్నటువంటి 2 అర్హతలు. మొదటిది అతడు పరిచారకుడు,
రెండవది అతడు ప్రార్థనాపరుడు. ఇంతే, ఇదే వాక్యం. ఇక ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. రాసుకున్నారా మీరు? పరిచారకుడు, రెండోది ప్రార్థనాపరుడు. చూడండి దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఎవ్వరు కూడా పరిచారకుడుగా ఉండనటువంటిది నాయకుడుగా ఉండలేరు. గుర్తుపెట్టుకోవాలి. నేను నాయకుడిని అయిపోతాను, నేను గొప్పవాడిని అవుతాను, నేను ఉన్నత స్థితికి ఎదిగిపోతాను నేను అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు మొదట పరిచారకుడిగా ఉండవలెను. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే వారిని పరిచయం చేయటానికి, వారి పరిచారకులు పరిచయం చేయటానికి వారిని ఏ విధంగా పరిచయం చేశారు అని అంటే, వారు ఒకరికి పరిచారకుడుగా ఉండేటువంటి వారుగా పరిచయం చేశారు. యెహోషువను ఎక్కడ పరిచయం చేసినా కానీ నాయకుడైన యెహోషువ అని మనం ఎక్కడ చదవం. నాయకుడైన యెహోషువగా మనం చూస్తాం, కానీ తన ఇంట్రడక్షన్, తన పరిచయము అనేటువంటిది నాయకుడితో ప్రారంభమైనటువంటిది కాదు. మోషే పరిచారకుడు. చూడండి, యెహోషువ గ్రంథము తన పేరు మీదనే రాయబడినటువంటి పుస్తకంలో తన పరిచయం ఎలా ఉందో మనకు కనబడుతుంది. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మృతి నొందిన తరువాత చూడండి, మోషే పరిచారకుడునైనా యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను. చూడండి, మోషే చనిపోయిన తర్వాత నాయకుడు ఎవరు అంటే యెహోషువనే. మరి యెహోషువ యొక్క పరిచయం ఎలా ఉంది అని అంటే, నాయకుడైన యెహోషువ మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు అని లేదు అక్కడ. ఎవరిని ఏ విధంగా పరిచయం చేయబడింది? మోషే తర్వాత మోషే పరిచారకుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిచారము చేయనిది ఎవ్వరు కూడా నాయకులు కాలేరు. ప్రభువైన యేసు తన బోధలో చెప్పినటువంటిది అదే. ఎవడైనా గొప్పవాడు కావాలనుకుంటున్నారా? ఎవరైనా గొప్పవాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు ఏం కావాలని ఉంది? అందరికీ పరిచారకుడు కావాలి అనుంది. మన గొప్పతనం ఎక్కడ కనిపిస్తుంది అని అంటే, మన గొప్పతనం మనం చేసేటువంటి పరిచర్యలో కనిపిస్తుంది. మన గొప్పతనము మనం చేసే పనులలో కనిపిస్తుంది, మన పరిచర్య ధర్మంలో కనిపిస్తుంది. ఇక్కడ మోషే తర్వాత దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకోవడానికి కారణం, యెహోషువకు మహాజ్ఞానం ఉన్నదని కాదు, జ్ఞానం కలదు, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే, మోషే చనిపోతూ యెహోషువను పిలిచి యెహోషువ మీద తన చెయ్యిని ఉంచగా అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యను అని ఉంది. అతడు జ్ఞానం కలిగిన వాడు. ఎలా వచ్చింది ఆ జ్ఞానం అంటే, మోషే ద్వారా ఇవ్వబడింది జ్ఞానం. అంతకుముందు జ్ఞానం ఉన్నదా అని అంటే బహుశా లేకపోవచ్చు. దేవుడిచ్చినటువంటి జ్ఞానం. దేవుని బిడ్డలారా, పరిచారకులైనటువంటి వారే నాయకులు అవుతారు. ఎలీషా అనేటువంటి మహాభక్తుడు కనిపిస్తాడు. అతని పరిచయం కూడా ఎలా ఉంటుందో తెలుసా? అతని పరిచయం ఎలా ఉందంటే, 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడింది? ఇక్కడ ఎలీషా పరిచయం కనిపిస్తుంది. ఇక్కడ యెహోషాపాతు అని అడిగాను. ఇశ్రాయేల్ రాజు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన
షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఎలీషా పరిచయం ఎలా ఉంది. ఇక్కడ ఒక మహాప్రవక్త ఉన్నాడు, ఇక్కడ లేదు అక్కడ. లేకపోతే ఏలియా తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంకొక ప్రవక్త ఉన్నాడు అని లేదు అక్కడ. అతని పరిచయం ఎంత సాధారణంగా ఉంది చూడండి. ఎవరు ఎలీషా? ఎవరు ఎలీషా పరిచయం ఎలా ఉంది? ఎలీషాని ఏ విధంగా రచయిత పరిచయం చేస్తూ ఉన్నాడు అనంటే, ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయిచు వచ్చిన అనంటే పరిచారం చేసేటువంటి వాడు, పరిచారకుడు. నీళ్లు పోయిచు రావటం అంటే పరిచర్య చేసేటువంటి వారు. ఏలియాకు పరిచయం చేసి ఏలియాకు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఏలియాకు సహకరించి సహాయం చేసినటువంటి, ఆ పరిచర్య ధర్మాన్ని చేసినటువంటి, పరిచర్య చేసినటువంటి ఆ ఏలియా అంతటి వాడికి పరిచయం చేసినటువంటి ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అది అతని పరిచయం. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి తన్ను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో తెలుసా? చూడండి ఒకసారి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను తను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడో కనబడుతుంది. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, ఎరగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. చూడండి, బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువును పరిచయం చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, తన స్థితిని పరిచయం చేస్తున్నాడు. తాను ఎవరో చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు. నా వెనుక వచ్చేటువంటి వాడు, తర్వాత కిందొంచి తర్వాత నా వెనుక వచ్చేవాడు నాకంటే శ్రేష్ఠుడు కదా. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను. చాలాసార్లు మన యోగ్యతలను మనం చెప్తాం కదా, మన గొప్పతనం చెప్తాం. మన గొప్పతనం ఎవరన్నా చెప్తే కూడా మనకు సంతోషం అనిపిస్తుంది, అవునా కదా? మనల్ని పొగిడితే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికన్నా పరిచయం చేసేటప్పుడు, ఎవరికన్నా పరిచయం చేసేటప్పుడు మన గురించి మంచి మాటలు చెప్తా మనకెంత సంతోషం అనిపిస్తుంది కదా, అవునా కదా? అది సహజం. కానీ దేవుని బిడ్డలారా, మరి మనలో ఎంత ఆ విధంగా మనల్ని పరిచయం చేయటం ద్వారా సంతోషం కలుగుతుంది, అందులో తప్పేమీ లేదు. అయితే మనలో పరిచారము చేసేటువంటి స్వభావం ఎంతగా ఉంది? ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేను యేసు అంత గొప్పవానికి, రక్షకునికి నేను బాప్తిసం ఇస్తున్నాను, నేనెంత గొప్పవాడిని అని చెప్పలే అక్కడ. నా వెనుక వచ్చేవాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు అని అంటున్నాడు. ఆయన చెప్పులను విప్పడానికి, ఆయన చెప్పుల వారును విప్పడానికి, ఆయన చెప్పులు ఇప్పితే ఆ చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడని కాను అంటున్నాడు. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు, చూడండి తన పరిచయం. దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాలలో అటువంటి పరిచర్య స్వభావం ఉంటేనే తప్ప మనం ఎప్పుడు కూడా నాయకులు కాలేము. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిచర్య మనం చేయకపోతే మనము ఎప్పుడు కూడా మనం నాయకులుగా ఉండలేం. వీరందరితో పాటు ఇంకొక వ్యక్తిని నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, ఇక్కడ లూకాసు సువార్త 22వ అధ్యాయము 27వ వచనంలో ప్రభు అయిన యేసు ఏమంటున్నాడు చూడండి. ప్రభు అయిన యేసు తన మాటల్లో తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు, తను ఎవరు అని చెప్తున్నాడు. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడెవడు? కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా?
కూర్చున్నవారే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయు వాణ్ణి వలె ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? గొప్పవాళ్ళు ఎవరు? పరిచర్య చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, పంక్తిలో కూర్చున్న వాళ్ళు గొప్పవాళ్ళ అని అంటే పంక్తిలో కూర్చున్నటువంటి వారు గొప్పవారు, పరిచర్య చేసేటువంటి వారు అల్పులు. ప్రభు అయిన యేసు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో నేను మీ మధ్యలో పరిచర్య చేయటానికి నేను వచ్చాను అని చెప్పాడు. నేను ఒక పరిచారకుడిగా నేను మీ వద్దకు వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషువ మోషే తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి నాయకుడు కావటానికి పరిచార ధర్మం లేకపోతే పరిచారకుడిగా అతడు ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం భక్తులైనటువంటి వారు ఏ విధంగా వారు పరిచర్య చేసేవారిగా ఉన్నారు. వారు పరిచర్య చేశారు కాబట్టి దేవుడు వారిని ఆ తర్వాత నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈ వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. ఈ పుస్తకానికి మీరు మార్కు సువార్త ఎగ్జామ్ రాశారు కదా, ఇంతకుముందు రాశారా లేదా? అందరు రాశారా? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము ఈ పుస్తకం యొక్క మూల వాక్య భాగం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. ఈ మాట ఎంతమంది మీరు చదివారు? మార్కు సువార్త మొత్తం చదివి పరీక్ష మంచిగా రాసి ఈ వచనాన్ని మీరు చదవకపోతే ఇప్పుడు మళ్ళీ చదవండి. మీరు ఎందుకు వచ్చాడంటే ప్రభు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనటానికి వచ్చాడు అనుందా? చెప్పండి. నాయకుడు పరిచారం చేయించుకుంటాడు, అవునా కాదా? నాయకుని దగ్గర ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. అందుకోసమని ఒక శతాధిపతి కనిపిస్తాడు బైబిల్లో. ఆయన ఏమన్నాడనంటే, అయ్యా నేను కూడా నాయకుడినే, ఒకడు రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును, ఒకడు ఇది చేయమంటే చేయును అని చెప్పాడు. అది నాయకుడు కదా. నాయకుడు పరిచర్య చేసుకునేటువంటి వాడు, పరిచర్య చేయించుకునేటువంటి వాడు నాయకుడు, పరిచర్య చేసేటువంటి వాడు సేవకుడు, అవునా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నేను పరిచర్య చేయటానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. అందుకోసం యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, ప్రభు అయిన యేసు తాను సిలువకు అప్పగింపబడడానికంటే ముందుగా ఆయన ఏం చేశాడో మనకు తెలుసు. ఆయన ఏం చేశాడంటే ఒక బేసిన్ తీసుకొచ్చాడు, ఒక టవాల్ తీసుకొచ్చాడు, శిష్యుల యొక్క పాదాలను తొడవటం ప్రారంభించాడు. ఇది పరిచర్య. దేవుని బిడ్డలమైనటువంటి మనము పరిచర్యను నేర్చుకునే వారిగా మనం ఉండాలి. మనము పరిచారకులుగా ఉండాలి. యవన బిడ్డలైనటువంటి వారు పరిచారకులుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా, సేవ చేసేటువంటి వారుగా, సేవకులుగా ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా పరిచయం చేస్తే ఈ వ్యక్తి చాలా ఉపయోగపడినటువంటి యవనస్తుడు, ఈ వ్యక్తి మంచిగా పరిచర్యలో ఉపయోగపడేటువంటి భక్తురాలు అని మీ సేవకులు, మీ నాయకులు మీ గురించి సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అది గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు, మిమ్మల్ని పరిచర్య చేసే ముందు మీరు ఎంత మంచి సేవ చేయగలరో, మీరు ఎంతగా పరిచర్యలో పడగలరో అది మీ గురించినటువంటి తొలి పరిచయం అయి ఉండాలి. ఆ తర్వాత మంచిగా పాటలు పాడతారు, మంచిగా వాక్యం చదువుతారు, మంచి జ్ఞానం ఉన్నది మీకు లేదని కాదు. అయితే దేవుని బిడ్డలారా, మీ గురించినటువంటి తొలపలికి ఏదై ఉండాలి అని అంటే, ఈ వ్యక్తి యవనస్తుడు, యంగ్ మ్యాన్, యంగ్ గర్ల్, వీళ్ళు సేవలో ఎంతగానో మనకు ఉపయోగపడతారు. ఈ వ్యక్తి మంచిగా సేవలో ఉపయోగపడుతుంది మనకు అని మన గురించి చెప్పగలుగుతూ ఉన్నారా?
దేవుని బిడ్డలారా, మరి పరిచర్య అంటే ఏంటి? అసలు ఇంతకీ పరిచర్య అంటే ఏంటి? సరేనండి, మేము పరిచర్య చేస్తాం, కరెక్టే, కానీ అసలు పరిచర్య అంటే ఏంటిది, ఏం చేయాలి చెప్పండి అని అంటే, పరిచర్యలు అనేటువంటిది చాలా రకాలుగా ఉంది. సేవ, మినిస్ట్రీ ఈజ్ వాస్ట్ అనంటే ఏదో ఒకదానికి పరిచర్య అని అంటే ఒకదానికి ముడిపెట్టినటువంటిది కాదు. పరిచర్య చాలా రకాలుగా ఉంది. ముఖ్యంగా పరిచర్యను 2 రకాలుగా చెప్పవచ్చు. అదేంటంటే, ఒకటి మన సంఘంలో చేసినటువంటి పరిచర్య, రెండోది మన ఇంట్లో చేసినటువంటి పరిచర్య. ఇంట్లో పరిచర్య, సంఘంలో పరిచర్య. సంఘంలో పరిచర్య అంటే ఏంటండి? సంఘంలో పరిచర్య అని అంటే పాట పాడటం పరిచర్య, లేకపోతే వాక్యం చెప్పటము, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పటం పరిచర్యనా, లేకపోతే ఏంటిది పరిచర్య అని అంటే? దేవుని బిడ్డలారా, పరిచర్యను ఒక్క మాటలో మనం చెప్పాలి అని అంటే, దేవుని కొరకు మనము చేసేటువంటి ప్రతి పని కూడా అది పరిచర్యనే. దేవునికి ఉపయోగపడినటువంటిది, సంఘానికి ఉపయోగపడినటువంటి ఏ పనైనా కానీ పరిచర్యే. పరిచర్య అని అంటే అందరూ పాస్టర్ లాగా మరి ఇక్కడ నిలవబడి ఇలా వాక్యం చెప్పటమే పరిచర్య కాదు. పరిచర్య అనేటువంటిది అన్ని రకాలుగా ఉంటుంది. అన్ని పరిచర్యలే, ఒక్కదాంతో ముడిపెట్టబడినటువంటిది కాదు పరిచర్య. ప్రతిదీ కూడా సంఘంలో చేయబడినటువంటి ప్రతి పని కూడా పరిచర్య కిందికే. తొందరగానే సిద్ధపడి మందిరానికి వచ్చి మందిరం యొక్క తలుపులు తీసి ఆ మందిరాలను అంతటి కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు చూడండి, అది పరిచర్య. మరి ఈ పరిచర్య చూడటం లేదు కదా అండి, ఎవరు చూడటం లేదు కదా అని అంటే లేదు, దీన్ని చూసేటువంటి వాడు ఉన్నాడు. ఎవరు? దేవుడు మనం చేసేటువంటి ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి చూస్తారు, అందరూ గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు కాబట్టి మనం చేసినటువంటి పరిచర్య మనం దేవునికి చేసినటువంటి పరిచర్యనే. అర్థమవుతుందా? ఎన్నో ఉన్నాయి, మందిరంలో చేసేటువంటి పనులు ఎన్నో ఉంటాయి. అవన్నీ చేస్తేనే కానీ మరి ఒక కార్యక్రమం అనేటువంటిది జరగదు. చూడండి, ఈరోజు మీటింగ్ పెట్టాలంటే ఊరికి నేను వచ్చేయలేదు కదా, దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంది, దీని వెనకాల ఎంతో పని ఉంది. దీనికి మీరు ఎంతగానో సిద్ధపడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటివి మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పరిచర్యలో భాగమే. కాబట్టి మనము పరిచారకులంగా ఉండాలి. మనము ఏ పనినైనా కానీ దేవుని కొరకు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాదు, మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవుని కోసం మనం చేస్తున్నాము అన్నట్టు ఉండాలి. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు తను ఏం చెప్తున్నాడో మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. రైట్, మనుష్యులకు చేసిన, తీసుకున్నారండి అందరూ? పేజీ నంబరు 176 వెనకల నుండి. రైట్, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఇష్టపూర్వకంగానా, ఇష్టంగానా, కష్టంగానా? చెప్పండి. కష్టంగా. కొంతమంది కష్టంగా చేస్తారు కదా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని కష్టంగా చేస్తారు. మనం ఇష్టంగా చేయాలి. ఇంకా ఏమన్నది అక్కడ? మనుష్యులకు చేసినట్టు కాక మనం దేవునికే చేస్తూ ఉన్నాం. మనం ఏం చేసినా ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? మనము దేవుని కోసం నేను చేస్తున్నాను, ఈ పని దేవుని కోసం నేను చేస్తున్నాను. సేవకులు చెప్పినటువంటి పని, సంఘంలో చెప్పబడినటువంటి పని మనుషులు చెప్పారని కాదు, నా దేవుడు చెప్పాడు, దేవుడు చేయమని చెప్పాడు
కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఎవరు చూసినా చేయకపోయినా చూడకపోయినా నేను నమ్మకంగా ఈ యొక్క పనిని నేను చేస్తాను, ఈ పనిని నేను చేస్తాను అని మనము పరిచర్య చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి వారు యవన బిడ్డలైనటువంటి వారు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, దేవుడు మన ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలి అని అంటే మనం ఏం చేయాలంటే, మనం పరిచారకులముగా మనం ఉండాలి. మన గురించి పరిచయం చేసేటువంటి ఆ ప్రారంభ మాటలు ఎలా ఉండాలనంటే, మనము దేవునికి పరిచర్య చేసేటువంటి వారిగా ఉన్నాము అని తెలవాలి. అలా లేకపోతే దేవుని బిడ్డలారా, మరి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయే వారిగా ఉంటాం. అదే యెహోషువ గురించి రాయబడింది. యెహోషువ గురించి ఏమని రాయబడింది? యెహోషువ మోషే తర్వాత మోషే పరిచారకుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘ కార్యక్రమాల్లో సంఘంలో మనం పరిచర్య చేసేటువంటి వారిగా ప్రతి దాంట్లో కూడా సేవకులు నాకేం చెప్తారు, ఏదైనా కానీ చెబితే నేను చేస్తాను అనే విధంగా ఉండాలి. అంతేగాని మనము ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయొద్దు. అమ్మో కనిపిస్తే ఏమన్నా చెప్తారేమో, కనబడితే మరి ఏదైనా పని అప్పగిస్తారేమో, అమ్మ నేను చేయలేను అని మనము దాని నుండి తప్పించుకొని పోయే వారిగా ఉంటే దేవుని చిత్తంలో నుండి మనము జారిపోయేటువంటి వారిగా మనం ఉంటాం. కాబట్టి అలా ఉండటానికి వెళ్ళలేదు. నాకేదైనా పని చెప్తారా, అదే చెప్తే నేను నమ్మకంగా నేను చేస్తాను అనేటువంటి ఆశ యవన బిడ్డలైనటువంటి మనలో ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనము ఆ యొక్క బాధ్యత నుండి తప్పించుకునే వారిగా ఉంటే, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ఆశీర్వాదాలకు మనము దూరంగా వెళ్ళిపోతున్నాం అని దాని యొక్క అర్థం. కాబట్టి మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. చెప్పండి, మోషే జీవితం యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుంటలో తనలో ఉన్నటువంటి అర్హతలలో మొదటిది ఏంటిది? పరిచారకుడు. రైట్, చెప్పాలి అందరు కూడా, పరిచారకుడు. అందరు చెప్పాలి, పరిచారకుడు. మనం ఏ విధంగా ఉండాలి? పరిచారకులంగా మనం ఉండాలి. ఓకేనా? మనం పరిచారకులుగా ఉండాలి. నేను ఆ పని చేయటం ఏంటి, నేను ఈ పని చేయటం ఏంటి, నేను చేయను, నేను అటువంటి పని చేయను అని మనం ఎప్పుడు కూడా అనటానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో మహాభక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మందిరావరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నేను నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టం. నా దేవుని మందిర ద్వారం దగ్గర ఏం పని ఈయనకి? చెప్పండి, దేవుని మందిర ద్వారం దగ్గర ఏం పని చెప్పండి ఈయనకి? మందిర ద్వారం దగ్గర ఏం పని ఉంటుంది చెప్పండి? మీ మందిర ద్వారం దగ్గర ఏం పని ఉంటుంది చెప్పండి? ఆ బయట స్వాగతం పలకటం, ఇంకేంటి చెప్పండి? పాస్టర్ గారు చెప్తా ఉన్నారు వెనక నుంచి. మందిర బయట ఏం పని ఉంటుంది చెప్పండి? ఆ బయట వస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పులు అక్కడ ఇప్పేసి వెళ్ళిపోతాం, లోపలికి వెళ్తూ ఉంటారు కదా. నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటము అని అంటే, వచ్చినటువంటి వాళ్ళకు నేను వారికి స్వాగతం పలికి నేను వాళ్ళని లోపలికి పంపించి వాళ్ళు ఇప్పినటువంటి చెప్పులను నేను ఒక క్రమంలో నేను పెట్టి నేను నా పరిచర్యను నేను చేస్తాను అని అంటున్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో చేయబడినటువంటి పని అంతా కూడా ఒక విత్తనం లాంటిదే. ఒక విత్తనం మనం వేసాం, అర్థమవుతుందా? దేవుని మందిరంలో చేసేటువంటి పని పరిచర్య అది ఊరికైనా పోయేటువంటిది కాదు. అది ఎన్నో ఆశీర్వాదాలను మనకు తీసుకొని వస్తుంది. మనకు మాత్రమే కాదు, మన తర్వాత మన కుటుంబానికి, మన పిల్లలకు, వారి భవిష్యత్తులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి దేవుని బిడ్డలారా,
దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఉన్నటువంటి యవన బిడ్డలైనటువంటి మీరు అందరూ కూడా దేవుని కొరకు, దేవుని చేతిలో ఒక సాధనంగా కదా, దేవుని చేతిలో ఒక సాధనంగా, మందిరంలో ఒక పనిముట్టుగా, ఒక ఉపయోగకరమైనటువంటి సాధనంగా మీరు ఉపయోగపడేటువంటి యవన బిడ్డలుగా ఉండాలి. అర్థమవుతుందా? యవన బిడ్డలుగా ఉండాలి. ఏదైనా కానీ చేయమన్నప్పుడు దాన్ని చిటికలో చేసేటువంటి వారుగా ఉండాలి. దానికోసం ఆతృత పడేటువంటి వారుగా ఉండాలి. ఆ చేసిన తర్వాత ఇంకేం చేయాలి, నేను ఇంకేం చేయాలి అని దేవుని పరిచర్యలో నేను చేయగలిగినటువంటిది ఏంటి అనేటువంటి ఆశతో ఉండాలి దేవుని బిడ్డలారా. కీర్తనకారుడు అంటనగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతూ ఉంది, ఆ సొమ్మశలుతో ఉంది. జీవము గల దేవుని సేవించటానికి నా శరీరము ఆనందంతో నా ప్రాణము శరీరము ఆనందంతో కేకలు వేయుచున్నవి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆశ కలిగి ఉండాలి యవన బిడ్డలైనటువంటి వారు. ఆదివారం వచ్చింది, ఆదివారం వచ్చినప్పుడు ఎంతో ఆశ కలగాలి, ఎంతో సంతోషం ఉండాలి. ఈరోజు నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను, మందిరంలో నేను పని చేయాలి, నేను ఏదైనా సహకరించాలి, సేవకులకు నేను పరిచర్య నేను చేయాలి, దేవుని మందిరానికి వెళ్తానని ముందుగానే సిద్ధపడి తొందరగా మీరు దేవుని పరిచర్యలో ఉపయోగపడాలి. అలా యవన బిడ్డలైనటువంటి వారు మీరు చేయగలిగినటువంటి సేవ అందుబాటులో ఉండాలి. అలా ఉంటే దేవుని బిడ్డలారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు మీ జీవితాల్లో తప్పకుండా మీరు చూస్తారు. అంతేగాని మరి మందిరానికి వెళ్ళటానికి మనము యాష్టపడే వారి కనుక, చిరాకు పడేటువంటి వారి మనం ఉన్నట్లయితే దేవుని పరిచర్యలో మనం పాల్గొనలేం. దానికి మించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో మనం పొందలేం. కాబట్టి దేవుని పరిచర్యలో మనం పాల్గొందాం, దేవుని ఆశీర్వాదాలను పొందుదాం. ఇది మొదటిది. ఏంటిది? పరిచారకుడు. మోషే పరిచారకుడైన యెహోషువ అని మోషే తర్వాత నాయకుడు అయ్యాడు. యెహోషువ వెంటనే నాయకుడు అయిపోలేడు. మౌనంగా ఉండి సైలెంట్గా ఉండి ఊరికేనే సీన్లోనికి వచ్చేయలేడు యెహోషువ. దాని వెనకాల అతడు నాయకుడుగా కావడానికంటే వెనకాల ఎంతో తన పరిచర్యం చేశాడు. ఆయన మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు, తాను విశ్వాస వీరుడుగా ఉన్నాడు, దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఎలా జరిగినాయి అనంటే అతడు పరిచారకుడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైనవి. కాబట్టి దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, దేవుని పనిలో ముందుగా ఉండాలి, దేవుని పనే ప్రాధాన్యతగా ఉంచుకోవాలి, దేవుని పరిచర్యనే మొట్టమొదటిగా ఉంచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో మనము పొందుతాం. రెండోదిగా చెప్పండి, మోషే యెహోషువను గురించినటువంటి పరిచయంలో రెండోది ఏం కనిపిస్తుంది మనకు? అతడు ప్రార్థనాపరుడు. చూడండి 33వ అధ్యాయానికి వద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడిందంటే, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రా. గుడారము అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. చూడండి, ఆ మీద నుంచి మనం చదివితే అక్కడ ఏముందంటే, అక్కడ పాలెములో ఒక గుడారము ఉన్నది. ఆ గుడారానికి మోషే ఏమని పేరు పెట్టాడంటే ప్రత్యక్ష గుడారము అనేటువంటి పేరు పెట్టాడు. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరు వెళ్తారు అని అంటే, చూడండి అక్కడ రాయబడింది 7వ వచనంలో 3వ లైన్లో రాయబడింది, యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెంనకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరు పోతారు? ప్రత్యక్ష గుడారం కాదు, గుడారం అని అందాం. గుడారానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు మోషే, కానీ దాని గుడారం అన్నారు, టెంట్ అన్నారు. ఈ గుడారంలోనికి ఎవరు పోతూ వస్తూ ఉన్నారు అని అంటే, యెహోవాను వెతికిన ప్రతివాడు
లోపలికి వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అంటే లోపలికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, బయటకు వస్తూ ఉన్నాడు. ఓకేనా? మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి ఆ గుడారంలోనికి వెళ్ళి మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అక్కడ రాయబడింది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా ఆ మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆ గుడారంలోనికి వెళ్ళాలి, దేవునితో మాట్లాడాలి. మోషే గుడారంలోనికి వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గుడారంలోకి వెళ్తున్నాడు. గుడారంలోకి వెళ్ళటం అంటే మాట్లాడటం, దేవునితో మాట్లాడటం. ఇప్పుడు గుడారంలో ఎవరున్నారు? యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు అనంటే ఏం చేస్తున్నాడు యెహోషువ? ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడటం అంటే ఏంటిది? ఇంతకుముందు చెప్పాం కదా, ఏంటిది? అది ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలైనటువంటి వీరందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులకు ఎన్నో అలవాట్లు ఉంటాయి కదా, అవి సహజం. కష్టపడకుండా కానీ వచ్చేటువంటి స్వభావం అది. కష్టపడకపోయినా కానీ కదా 10 మందితో ఉంటే అది వచ్చేస్తుంది. అటువంటి చాలా లక్షణాలు ఉంటాయి. అవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, అవి కామన్గా వచ్చేస్తాయి అవి. కానీ కష్టమైంది ఏంటో తెలుసా? యవనస్తులైనటువంటి వారికి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా కష్టం. అవునా కదా? స్నేహితులతో ఎంతసేపు మాట్లాడినా కానీ పెద్దగా అనిపించదు కదా. ఎన్ని గంటలైనా మాట్లాడతాం మనం. మరి ప్రార్థన అంటే చాలా కష్టం. అవునా కదా? ప్రార్థన చేయలేం. కానీ యెహోషువ ఆ గుడారములో నుండి బయటకు రాలేదని రాయబడింది. గుడారం నుంచి బయటకు వస్తే ఎవరు ఉంటారు? గుడారం నుండి బయటకు వస్తే స్నేహితులు ఉంటారు. గుడారం నుండి బయటకు వచ్చిందనుకోండి మొత్తం లోకమే ఉంటుంది. కానీ యెహోషువ లోకాన్ని ఎన్నుకోవాలి అని అనుకోలేదు. యెహోషువ దేవునితో గడపాలి అని అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా దేవునితో గడపాలి, దేవునితో సమయాన్ని గడపాలని మీరు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. అయితే కేవలము ఈ ఒక్కరోజు మాత్రమే మనము దేవునికి సమర్పించి మిగతా దినాలన్నీ కూడా లోకానికి సమర్పించడం కాదు. ప్రతి దినము కూడా మనం దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. ఏ కార్యమైనా ఏ పనైనా చేసే ముందు మనం ప్రార్థనతో ప్రారంభించాలి. మన దినాన్ని మనం ప్రారంభించేటప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రార్థనతో మన యొక్క దినాన్ని మనం ప్రారంభించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలైన మీరు అందరూ కూడా మీ యొక్క దినమును దేవుని సన్నిధికి అప్పగించుట ద్వారానే మీ యొక్క దినాన్ని మీరు ప్రారంభించటము నేర్చుకోవాలి. ఈ పనిని మీరు చేయటం ఎప్పుడైతే మీరు మీ జీవితంలో మొదలు పెడతారో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ పుస్తకాన్ని మీరు బాగా గమనించి చదివితే ఆ పుస్తకంలో యెహోషువ గురించి రాస్తూ మా యెహోషువ పుస్తకంలో యెహోషువ ఉదయమునే లేచి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. యెహోషువ పుస్తకంలో యెహోషువ ఉదయాన్నే లేచి, యెహోషువ ఇంకా పెందల కన్నే లేచి, యెహోషువ సైన్యం వేకువనే లేచి అనే మాటలు మనకు కనిపిస్తుంది. సైన్యం అంతా ఉంది, యుద్ధం చేసేటువంటి వారు ఉన్నారు, యుద్ధ శూరులైనటువంటి వారు. కానాను దేశంలోకి వెళ్ళాలి. కానాను దేశానికి వెళ్ళాలంటే శత్రు సైన్యం ఉన్నారు. అక్కడ శత్రువులందరినీ కూడా ఓడించాలి అని అంటే కేవలం సైన్యం ఉంటే సరిపోదు, యుద్ధము కావలసినటువంటి యుద్ధ సామాగ్రి ఉంటే సరిపోదు అని చెప్పేసి ఏం చేశారు తెలుసా? యెహోషువ ఉదయాన్నే లేచి ఏం చేసేవాడనంటే దేవుని సన్నిధిలో సమర్పించేవాడు. ప్రభువైన యేసుని గురించి కూడా మనం ఆయన ఇంకనూ పెందల కడనే ఇంకనూ చీకటిగానే ఉండని ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చుండెను అనే మాట మనం చూస్తాం. దేవుని బిడ్డలారా,
యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మీ యొక్క జీవితాన్ని లేకపోతే మీ యొక్క దినచర్యను మీరు ప్రార్థనతో ప్రారంభించకపోతే, అది లేదండి ఆ స్వభావమే నాకు లేదండి, ఆ అలవాటు నాకు లేదు అని అనుకుంటే, ఈ రోజు నుండి మీరు దీన్ని అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడైతే దీన్ని మీ జీవితంలో ఒక భాగంగా మీరు చేసుకుంటారో, దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ప్రతి ఆయుధాన్ని కూడా మీరు ఎదుర్కోవడానికి మీరు శక్తిమంతులు అవుతారు. అది కాదండి లేచి కొంతమంది ఎప్పుడు లేస్తారు? 8 గంటలకు కదా, కొంతమంది 10 గంటలకు కూడా కొంతమంది 12 గంటలకు కూడా లేచే వాళ్ళు ఉంటారులేండి కదా. లేచి తొందర బ్రష్ చేసుకొని మొహం కట్టుకొని వెంటనే తిని ఇంత ఛాయ్ తాగి ఇక లేదు, ఇంకేం లేదుగా కదా. కానీ దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం నుండి ప్రతిరోజు కూడా మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించటం మీరు నేర్చుకోవాలి. ప్రార్థన చేయకపోవటం అనేటువంటిది సహజం కదా. ప్రార్థన చేయకపోవటం అనేటువంటిది గొప్ప విషయం ఏం కాదు. కానీ గొప్ప విషయం ఏంటిది? ప్రార్థన చేయటం గొప్ప విషయం. అర్థమవుతుందా? సహజంగా జనరల్గా అందరు చేయరు ప్రార్థనలు, చాలామంది చేయరు. చేసేటువంటి వారి గుంపు చాలా తక్కువ. ఆ గుంపులో ఉండటం చాలా కష్టం. యవనస్తుడైన యెహోషువ గుడారము నుండి వెలుపలకి రాలేదు అని మనం చూస్తూ ఉన్నాం. నేను చాలా యంగ్ కదండి, నాకు ఇప్పుడే ఎందుకు ప్రార్థనలో, ఇప్పుడే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయాలి అంటే మా అమ్మ చేయాలి, మా నాన్న చేయాలి, మా తాత చేయాలి, ప్రార్థనలు పాస్టర్ చేయాలి, సంఘ పెద్దలు చేయాలి, నేనెందుకు చేయాలి అని అనుకోవద్దు. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? యెహోషువ అని యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. గుడారములో నుండి వెలుపలికి రాలేదు అంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు యెహోషువ. కాబట్టి యెహోషువ జీవితంలో ఎన్ని విజయాలో తెలుసా? యెహోషువ జీవితంలో ఎన్ని విజయాలు కలిగినాయి అని అంటే, చూడండి ఒకసారి యెహోషువ గ్రంథము, యెహోషువ పుస్తకాన్ని మనం చదవండి, తీద్దాం. 12వ అధ్యాయము, యెహోషువ పుస్తకము 12వ అధ్యాయము 9వ వచనం నుండి. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం నుండి అక్కడ రాజుల పేర్లు రాయబడి ఉంది. యెహోషువ ఇన్ని రాజుల పేర్లు, ఇంతమంది రాజులను ఓడించారు. మీ ఎంతమంది రాజులు ఉన్నారో లెక్కబెట్టి చెప్పాలి మీరు అందరు కూడా. ఫస్ట్ నుంచి మీరు అందరూ లెక్కబెట్టి చెప్పాలి ఎంతమంది ఉన్నారు. ఇది పరీక్ష మీకు ఇప్పుడు. తొందర 9 నుంచి అది ఫస్ట్ ఎవరు చెప్తారో చూస్తా. ఎంతమంది రాజులు ఉన్నారో చెప్పాలా. తెలివైన ఎవరో చూద్దాం. 31 రైట్. 31 చప్పలు కొడదాం. నా సిస్టర్ చప్పాలు కొడదాం. ఎట్లా అని అంటారా? ఆ వెనక లైన్లో ఆ లాస్ట్ లైన్ రాసింది 31 అని. చదివేటోళ్ళు ఉన్నారు కానీ జ్ఞానవంతులు లేరు అన్నట్టు. మొత్తం ఎంతమంది? ఆ రాజులందరి సంఖ్య అది లెక్క పెడతారు. ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకోతున్నారు. 1 2 3 ఈ టెన్షన్కి మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క పెడతా ఉన్నారు కానీ లాస్ట్ లైన్ దాకా మీరు రాలేరు. బాగా చదివేటోళ్ళు ఉన్నారు మీ దాంట్లో, గ్రేట్. కానీ జ్ఞానవంతులు లేరు. ఆ రాజులందరూ ఎంతమంది? 31 మంది అని సమ్మరి రాసిండు అక్కడ. చెప్పండి 31 అంటే ఏంటి చెప్పాలి. 31 అంటే ఏం గుర్తుకొస్తుంది మీరు చెప్పాలి. ఇప్పుడు చూద్దాం జ్ఞానవంతులు ఎంతమంది ఉన్నారు. చదివేటోళ్ళు కాదు, జ్ఞానవంతులు ఎంతమంది ఉన్నారు చూద్దాం. 31 అంటే ఏంటిది? రైట్, నెల. అంతేనా? నెలలో మ్యాక్సిమం ఎక్కువ ఉండేటువంటి రోజులు ఏంటిది? 31 రోజులు. ఈ 31 రోజులు 31 రాజులకు సాదృశ్యం. అంటే ఈ యెహోషువ ప్రతిరోజు ఒకళ్ళతో పోరాడుతూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అంతే, రోజుకొక పోరాటం. అవునా కాదు? యవనస్తుల జీవితాల్లో ప్రతిదినం పోరాటమే.
ఎన్ని రోజులు పోరాటము? ప్రతిరోజు పోరాటం. ఎన్ని రోజులు? 31 రోజులు కదా. ఏ నెల చూసినా కానీ పోరాటమే. ఆ పోరాటాలలో ఎవరు గెలిచారు? అక్కడ ఎవరు గెలిచారని ఉంది అక్కడ? యెహోషువ గెలిచాడు. యెహోషువ 31 మంది రాజులను ఓడించెను అని మనం చదువుతున్నాం. ఎట్లా ఓడించాడు? యుద్ధం చేశా? కత్తి పట్టుకోనా? తన జ్ఞానంతోట కాదు. యెహోషువ ఉదయాన్నే లేవటం అనేటువంటిది అలవాటు. ఇంతకుముందు రోజుల్లో మనం చూస్తే పెద్దలైనటువంటి వారు పెందల కన్నే లేచేవారు తెలుసా. పొద్దున్నే లేచి ఇంకా చీకటి ఉండగానే లేచేవాళ్ళు కదా. ఇప్పుడు అది పోయింది. వాళ్ళేమో అర్ధరాత్రి లేచేవారు. ఇప్పుడు మనోళ్ళు మిట్ట మధ్యాహ్నం లేస్తున్నారు. అవునా కదా. దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, యెహోషువ మనకు ఒక మంచి మాదిరి. అతడు పరిచారకుడుగా ఉన్నాడు, అతడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ఆయనే ముసలోడేం కాదు. యెహోషువ ముసలైపోయి ఇంకా నాకు చేతనైతే లేదు, ఇక మోకాళ్ళే తప్ప ప్రార్థన తప్ప నాకు ఇంకో శరణ్యం లేదని అనుకోలేడు ఆయన. ఇంక అయిపోయి వయసు మీద పడిపోయి నేను ప్రార్థన చేస్తానని అనుకోలేడు. దేవుని బిడ్డలారా, యవన కాలము నుండే ఇప్పటి నుండే ప్రభు సన్నిధిలో ప్రార్థించటం మీరు నేర్చుకోండి. మీలో ఎంతమంది మరి సంఘంలో ప్రార్థన చేయగలరు? ఈ మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అని అంటే మీలో ఎంతమంది ప్రార్థన చేయగలరు? పోనీ ఇక్కడ ప్రార్థన చేసినా చేయకపోయినా కానీ మరి కొంతసేపు దేవుని సన్నిధిలో నేను గడుపుతాను, నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి ఆ ఆలోచన మనకు ఉండాలి. దాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో దాన్ని అనుసరించేటువంటి వారిగా ఉండాలి. దాన్ని మనం ప్రాక్టీస్ చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఇప్పటి నుండే అన్నిటి గురించి ప్రార్థన చేయాలి. ఎప్పటి నుంచో మనం ప్రార్థన చేస్తేనే కానీ దేవుడు మరి ఒక దినాన వాటికి జవాబునిస్తాడు. అంతేగాని ఈరోజు ప్రార్థన చేసేసి రేపు జవాబు రావాలనంటే అది కుదరనటువంటి పని. కాబట్టి ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో ఒక అలవాటుగా మారిపోవాలి. అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. అర్థమవుతుందా? అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. మన దినచర్యగా మారాలి. ప్రార్థన हमारा जिंदगी में एक दिनचर्या होना, प्रार्थना हमारी जिंदगी में एक भाग होना चाहिए, प्रार्थना हमारी जिंदगी होना चाहिए. అలా మనదైతేనే తప్ప మన జీవితాల్లో దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా మన విజయాలను చూడలేం. 31 రోజులు ఓటమి చూస్తాం మనం. ఎందుకు? మన జీవితంలో యెహోషువ లెక్క మన దగ్గర ప్రార్థన గుడారపు అనుభవం అనేటువంటిది లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుడారపు అనుభవము మనం ఏం చేయాలి? గుడారపు అనుభవాన్ని కలిగి ఉండాలి. లోకములో అన్ని చోట్లకు వెళ్ళగలిగినటువంటి వారు చాలామంది ఉంటారు కదా. ఎక్కడికైనా వెళ్ళగలరు. వాళ్ళ సమయాన్ని వాళ్ళు అక్కడ దుర్వినియోగం చేసుకోగలరు. సరదాగా ఉండవచ్చు, కానీ వారి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు వాళ్ళంతా కూడా. కానీ దేవుని సన్నిధిలో మనం గడిపినటువంటి సమయమే, అర్థమవుతుందా, ఆ గుడారపు అనుభవమే. ఏ విధంగా యెహోషువ అనే యవనస్తుడు గుడారములో నుండి వెలుపలకు రాలేదు. చూసారా, గుడారం వెలుపలకు రాలేదనంటే దేవుని పాదాలను అట్లాగే పట్టుకున్నాడు. బయటకు రాలేగా. బయటకు వచ్చి టైంపాస్ చేసి అదంతా కూడా మరి వ్యర్థంగా తన యొక్క సమయాన్ని గడపలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయాన్ని మరి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర గడపటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు సమయం ఉన్నప్పుడే, ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెళ్ళయి ఎప్పుడైతే పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అయితే ఉంటారో ఇక మన సమయం అంతా కూడా ఏమైందనంటే ఇక ఈ టెన్షన్లతోటి అయిపోతుంది. కాబట్టి అటువంటి మన జీవితాల్లో ఎదురు కాకముందే, ఎదురవ్వకముందే మనం ఏం చేయాలనంటే మన సమయాన్ని ప్రార్థనలో మనం గడిపేవారిగా మనం ఉండాలి. మనము మన యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో దేవుని పాదాలను పట్టుకొని ఆయన అడగవలసినటువంటివి, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టవలసినటువంటివి అవన్నీ కూడా మనం చేయగలిగితే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఎప్పుడు కూడా విజయమే ఉంటుందని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు యెహోషువ తర్వాత మోషేను ఏర్పాటు చేసుకున్నటలో యెహోషువ యొక్క 2 అర్హతలను మనం చదివాం. మొదటిది పరిచారకుడు, రెండోది
అతడు ప్రార్థనాపరుడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మరి పరిచారకులంగా మనం ఉందాం. సంఘంలో మనం పరిచర్య చేద్దాం. ఇంట్లో కూడా మనం పరిచర్య చేయాలి. అవునా కదా? ఇంట్లో కూడా పరిచర్య చేయాలి. అంతేగాని నేను సంఘంలో చేస్తున్నాను, ఇంకా నా టైం అయిపోయింది, ఇక నేను ఇంట్లో చేసేది ఏం లేదని అనుకోవద్దు. అవునా కదా? ఇంట్లో కూడా మనము తల్లిదండ్రులకు, మన ఇంటి వారికి మనము చేదోడు వాదోడుగా ఉండాలి. వారికి సహకరించేటువంటి వారిగా మనం ఉండాలి కదా. అలా మనం ఉండాలి. అంతేగాని మనము ఇతరులకు మనం భారంగా ఉండటానికి వీలు లేదు. మన ఇంటి వారికి మనం భారంగా ఉండటానికి వీలు. వారికి సహాయకరంగా మనం ఉండాలి. మనం వారికి సహకరించే వారిగా మనం ఉండాలి. అరే పలానా వ్యక్తి ఏముంటే ఇంట్లో కొంచెం పని జరుగుతుంది అనేది ఉండాలి. అంతేగాని ఈ వ్యక్తి ఉంటే ఇంకెక్కువ పని అవుతుంది మాకు అనేటట్టుగా ఉండదు. కొంతమంది పని చేస్తే ఆ పనిని మళ్ళీ 2 సార్లు చేసుకోవాలి మనం. అలా చేస్తారు కదా. మా పిల్లల్లో, నాకు 3 పిల్లలు, వాళ్ళలో ఒకరు పని చెప్తే మంచిగా చేస్తారు, ఇంకొకరు పని చెప్తే 2సారి చేసుకోవాలి మనం. నీళ్ళు తీసుకురా అమ్మ అని అంటాను, ఆమె నీళ్ళు తీసుకొస్తా ఆ నీళ్ళ గిలాసు కింద పడేస్తుంది. ఇప్పుడు ఎన్ని పనులు అయినాయి నాకు? ఒకటి నేను పోవాలా, నీళ్ళు తాగాల, ఆమె పడేసిన దాన్ని మళ్ళీ నేను కడగాల. దానికన్నా ముందు నేను లేచిపోయి తెచ్చుకుంటే అయ్యేపోవు కదా. అట్లా ఉంటుంది కొంతమంది పని. వాళ్ళకి చెప్పొద్దు, 2 సార్లు చేయాలి మనకు పని. అలా ఉండొద్దు మనం. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి తెలుసా? మనం సహకరించే వారిగా ఉండాలి. మన ఇంట్లో ఉంటే, మనం ఇంట్లో మన తల్లిదండ్రులకు మనం పరిచారం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. వారికి ఏం చేయాలి? మనము వారి చేదోడు వాదోడుగా ఉండాలి. వారికి సహకరించేటువంటి వారిగా ఉండాలి. అంతేగాని తిన్న గిన్నె ఆడ పడేసి, అర్థమవుతుందా? తిన్న గిన్నె ఆడ పడేసేసి వెళ్ళిపోతారు కదా. అలా మనం ఉండదు. ఇతరులు మన ఇంట్లో తిన్న వాళ్ళ గిన్నె తీసి మనం పక్కన పెట్టాలి, కానీ మనమే గిన్నె ఆడ పడేసిపోతే ఇంకేమన్నట్టు చెప్పండి. ఇక అప్పుడు ఏమంటారు తెలుసా? అరే చూడండి, అమ్మాయి ఉంటే ఏమన్నా కానీ హెల్ప్ చేస్తుందేమో అని అంటే, తిన్న గిన్నె ఆడ పడేసిపోయింది చూడు అని అంటారు. అవునా? అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఒకసారి ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తావు, యవనస్తురాలు. ఆమె వాక్యాన్ని వింటున్నాను, మీలాగానే కూర్చుంటే ఆమె వాక్యం విని ధన్యత కలిగింది నాకు. ఏమని చెప్తుంది తెలుసా? ఆమె మధ్యలో ఇంగ్లీష్ కూడా మాట్లాడింది. నేను చెప్పనులే అవన్నీ. కానీ మా ఇంటికి చుట్టాలు వచ్చిర్రు. ఆమె వేరే భాషలు చెప్పింది, నేను మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. ఆమె కొంచెం రాగాలు తీసుకుంటే చెప్పింది, నేను ఆ రాగాలు తీసి చెప్తే మంచిగా ఉండదని చెప్తలేను. మా మమ్మీ నాతో ఏం చెప్పిందంటే, ఛాయ్ పెట్టమన్నది. సో ఐ వెంట్ ఇన్సైడ్ అని చెప్తుంది. లోపలికి వెళ్ళిన కిచెన్లకు ఛాయ్ పాలతోటి పెడతారని నాకు తెలుసు, మరి ఇంకేదేంతో పెడతారు అనుకున్నదో ఆమె. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆమె చెప్తున్నా నేను, ఓకేనా? ఇప్పుడు ఈ పాలల్లో నేను ఛాయ్ పెట్టాలి అని అంటే నేను ఏమేమి వేయాలి అందులో అనే డౌట్ వచ్చిందంట. చూడ మీకు, ఛాయ్ పెట్టాలంటే నేను అందులో ఏమేమి వేయాలి? ఈ డౌట్ మీలో ఎవరికైనా ఉందా చెప్పండి. ఛాయ్ పెట్టనీకనంటే అందులో ఏమేమి వేయాలని డౌట్ వచ్చింది. ఆ దగ్గరకు పోయి, మమ్మీ ఛాయ్లా పాలల్లా నేను ఎంత కారం వేయాలా అని అడిగినానని చెప్తుంది నాకు. ఆమె వాక్యం నేను వింటున్నా, అంత ధన్యత వచ్చింది చూడు నాకు. పాలల్లో నేను ఎంత కారం వేయాలా మమ్మీ అని అడిగినా నేను అని చెప్తుంది. పాలల్లో కారం వేయాలా, ఎంత కారం వేయాలా అని నేను మా మమ్మీని అడిగినా, మా మమ్మీ నాతో చెప్పింది, బేటా ఆ తల్లి ఇంకెంత ఘనురాలో, ఇక బిడ్డా పాలల్లో చక్కెర వేసేటప్పుడు కారం వెయ్యరు బేటా అని నేను చెప్పిన అని మా మమ్మీ చెప్పింది. నేను అప్పుడు ఛాయ్ నేర్చుకున్నానని చెప్తుందామే. ఇక నాకు నోటు దాకా వచ్చినాయి మాటలు, కానీ మనం ఏం అనలేం కదా. ఇక మేబీ అంటుంది, నేను పెద్దగా అయిన తర్వాత
చాలా గొప్పగా అయిపోతానేమో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో, నా చేతి కింద 10 మంది ఉంటారేమో, ఛాయ్ ఒకళ్ళు పెట్టిస్తారు, టిఫిన్ ఒకళ్ళు ఇస్తారు, నీళ్ళు ఒకళ్ళు ఇస్తారు, నాకు దేవుడు నన్ను అంతగా ఆశీర్వదిస్తాడు కావచ్చు అని అంటుంది. నేను అనుకున్న మనసులో నిన్నెప్పుడు దేవుడు దీవించాడు, నిన్నెప్పుడు దేవుడు దీవించాడు. ఎందుకు తెలుసా? ఒక ఛాయ్ పెట్టి నీకు రాదు, నీకు నీ బతుకు ఒక ఛాయ్ పెట్టి నీకు రాదు, నీకు ఛాయ్ పెట్టి పరిచర్య తెలియదు నీకు దేవుడు 10 మంది పనులను ఇస్తాడు. చెప్పు దేవుడు నెవర్, ఎప్పుడు కూడా అట్లాంటి ఊహించుకోవద్దు. అర్థమవుతుందా? అయిపోతాను, గ్రేట్, పెద్ద సంబంధం, లక్పతోళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారు, నేను రిచ్ అయిపోతాను, ఎప్పుడు కాదు అది. ఎప్పుడు అట్లాంటి కళలు కనకుండ్రి, అట్లాంటి కళలు పడి మీరు ఏమంటారు పడిపోకుండ్రి, అట్లాంటివి ఎప్పటికి కావు. అర్థమవుతుందా? నెవర్. అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఊహించేసుకొని పెద్దలు అయిపోయి నేను కోటీశ్వర అయిపోయి నేను చాలా నా బతుకు మారిపోతుంది, గ్రేట్ అయిపోతాను. నెవర్, అట్లేం కాదు. దేవుని ఆశీర్వాదం అంటే అట్లా ఉంటేనే దేవుని ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డలారా, మనము సంఘంలో పరిచర్య చేయాలి, మన ఇంట్లో కూడా పరిచర్య చేయాలి. అమ్మా కొంచెం బాగాలేదు నాకు, ఇంత ఛాయ్ పెట్టి అనగానే ఛాయ్ ఎట్లా పెట్టాలా అని అడగద్దు. నీకు తెలియదు, ఇంత వయసు వచ్చింది, నీకు ఛాయ్ పెట్టడం తెలియదు నీకు, అవునా కదా? అందుకోసం పెళ్లి పిల్లలు పోయారు అనుకో ఏమడుగుతారు తెలుసా? వంటలు చేయనీకి వస్తుందా? నాకు ఏం రావండి నాకు అని అంటే చెప్పండి ఎట్లుంటుందో నీకు. నాకంటే ఏం రాదు, అన్నీ తింటా కానీ ఏ చేయనీకి రాదు నాకు. ఇక చెప్పండి, ఇది ఎట్లుంటుంది చెప్పండి. ఇక అవునా? ఎట్లుండాలా? పెళ్ళోళ్ళు వచ్చారనుకో ఏం వంటలు వస్తాయంటే ఏం చేసి పెట్టాలనాలని, అవునా కదా? నీకేం కావాలా? మళ్ళీ ఇంకొక రకం ఉంటుంది, ఏదైనా చేస్తా కానీ నేనే తింటా, ఎవరు తినరు, ఇదొక రకం మళ్ళా, అవునా కదా? నేను చేస్తా, నేనే తింటా, ఇంకొకరు తినరు, అది మళ్ళీ ఇది డేంజర్. మళ్ళా అర్థమవుతుందా? ఒకటి మనం చేసింది అందరు తినాలి అంటే దాన్ని ఏం చేయాలా? మంచి చేయాలంటే ఏం చేయాలా? నేర్చుకోవాలా. నేర్చుకోకుండా వచ్చి ఫస్ట్ ప్రయోగాలు చేసిర్రు అనుకోండి, ప్రయోగాలు బిర్యానీ ఎవరన్నా చుట్టాలు వస్తారు అనుకో, నేను చేస్తా మమ్మీ ఈరోజు అని నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసి అలా పెట్టినావు అనుకో, వాళ్ళు ఇంటికి పోతారు, మళ్ళీ రెండోసారి రారు మీ ఇంటికి, అవునా? అట్లా ఉండొద్దు. కాబట్టి అర్థమవుతుందా? అలా చేయడానికి వీల్లేదు. నేను ఇట్లానే ఒకళ్ళ ఇంటికి పోయినా, ఆ ఎంగేజ్మెంట్కి ప్రార్థన అయింది, పసుపు మొత్తం పూసిన అయిపోయిన తర్వాత పాస్టర్ కదా అని ఫస్ట్ బిర్యానీ నాకు పెట్టిర్రు, కొంచెం పెట్టిర్రు అనుకున్నా, ఇంకా పెట్టిర్రు, అరే భలే ఉంది అనుకున్నా. ఒక ముద్ద ప్రార్థన చేసే ముందే వాళ్ళు నాకు ఒక రహస్యాన్ని చెప్పారు, పెద్ద సీక్రెట్ చెప్పారు. ఏంటో తెలుసా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐ మేడ్ బిర్యానీ అన్న. ఇది మొట్టమొదటిసారి బిర్యానీ అనేసరికి బిర్యానీ చూసిన నేను, ఇక అయిపోయిందిరా నా పని అనుకున్నాను నేను. నిజంగానే అయిపోయింది నా పని. ఇక చెప్పొద్దిగా, అది తింటే అరుగుతలేదు, పళ్ళల్లో ఇరుకుతున్నది, బియ్యం అన్నం ఉడకలేదు, ముక్క మాత్రం ఉడికింది. ముక్కలు తిని అన్నం పక్కన పెడితే మంచిగా ఉండదు. ఇక చూడరు, ఇక నా తంట చిన్న తంట కాదు ఇక అనుకున్నాను. ఒక్క గింత పెట్టినాక అందుకోసం అప్పటి నుంచి ఎవరన్నా ఇంటికి పోతే ఫస్ట్ ఒక చెంచా వేయు, తర్వాత అది మంచిగా ఉంటే మళ్ళీ రెండోసారి చూద్దాం, ఇక తర్వాత దేవుడు ఎరుగది ఒకటి. అంతేగాని గిన్నెలు నింపుకునే ఎక్కడికన్నా ఫంక్షన్లు అంటే అది వేరు. కానీ ఎవరైనా ఇంటికి పోతే గిన్నెలు నింపేసుకున్నారు అనుకోండి, ఇక అయిపోయినట్టు. ఇక అది పోకపోతే కష్టం ఇక మనకి. కాబట్టి ఎక్స్పెరిమెంట్లు ఎవరి మీద చేయకుండా ప్రాక్టీస్ చేయండి దాన్ని. అర్థమవుతుందా? నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు ఒక ముద్ద తిను ఫస్ట్, ఓకేనా? నువ్వు తిన్నాక నీకు మంచిగా ఉంది అనిపిస్తే, అంటే మనం చేసింది ఏదైనా మనకు మంచిగా అనిపిస్తుంది అనుకో, అయితే మనం చేసింది 10 మందికి కూడా మంచిగా అనిపించాలా, మంచిగా ఉందమ్మా, లేదు మంచిగా లేదు, ఒకటేసారి మంచిగా కాదు, నీకు మంచిగా కాకపోతే ఏం చేయాలి చెప్పండి? రెండోసారి చేయాలి. అలా చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే ఒక టైంకి వచ్చిన తర్వాత అది మనకు వస్తుంది. అంతేగాని ఒకటేసారి నాకు అన్నీ వచ్చేసినాయి అని చెప్పేసి, అర్థమవుతుందా? వచ్చినటువంటి పెళ్లి కొడుకునో వాళ్ళని పిల్లగాన్ని మాయ మాటలు చెప్పేసి ఇక చూడరు, ఇక వాళ్ళని సతాయించద్దు ఇక. కాబట్టి దేవుని బిడ్డలారా,
మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి. మందిరంలో పరిచర్య చేయాలి, మన ఇంట్లో మనం పరిచర్య చేసేటువంటి వారిగా ఉండాలి. అర్థమవుతుందా? మనము సహకరించేటువంటి వారంగా ఉండాలి. నేను చేస్తాను ఈ పని, నేను ఈ పని చేస్తాను, పని చేసి మనం పని చేసి పెట్టాలి. అంతేగాని మనము ఇతరులకు మన ఇంటి వారికి భారంగా మనం ఎప్పుడు కూడా ఉండటానికి వీల్లేదు. వారికి ఒక ఉపయోగకరమైనటువంటి వారిగా మనం ఉండాలి. మనం ఆ ఇంట్లో ఉన్నాము అని అంటే ఇంత పని తగ్గాలి, అంతేగాని పెంచద్దు. బట్టలు వేసేసి బౌగాన్లు పెంచేసేసి ఇక వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేద్దాం? పరిచారకులంగా ఉందాం. అలాగే ప్రార్థనా పరులుగా, యవనస్తులైనటువంటి దేవుని బిడ్డలైన మీరు అందరూ కూడా ప్రార్థన చేసేటువంటి గుంపులో, ఆ గుడారములో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనము గుడారాన్ని విడిచిపెట్టొద్దు. అంటే మనం దేవుని పాదాలను పట్టుకొని ప్రార్థనతో మనము మన దినచర్య ప్రారంభించాలి, మన జీవితాలను ప్రారంభించాలి. ప్రార్థించటంతోటే మన జీవితాలను ప్రారంభించాలి, లేకపోతే మన జీవితంలో మనం ఓటం పాలవుతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వేకువనే లేచేవారిగా ఉండాలి. మన దినాన్ని మనం ప్రార్థనతో, ప్రభువా ఇదిగో ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాను నేను అని మన ప్రార్థనతో దినాన్ని మనం ప్రారంభించాలి. ఏ పని చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, కాలేజీలకు, ఉద్యోగాలకు, ఎక్కడికి పోయినా, ఇంటర్వ్యూస్ ఎక్కడికి పోయినా కానీ దేవుని బిడ్డ ప్రార్థనతో ప్రార్థన చేసి ప్రభువా నాకు సహాయం చేయి అని మనం దేవుని సహాయాన్ని అడిగినటువంటి వారిగా ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అది అవసరమైతే దేవుడు అక్కడ పంపిస్తాడు, అవసరం లేకపోతే దేవుడు అక్కడ పంపించాడు. మన దేవుడు తన చిత్తానుసారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం దేవునికి అప్పగించినప్పుడు, మనం ప్రార్థనతో మనం ప్రారంభించినాడు. కాబట్టి ఎవరి బిడ్డలైనటువంటి మీరు అందరూ కూడా ఏం చేయాలో ఇప్పటి నుండే ప్రార్థన అనేటువంటి ధననిధిని మీరు పెంచుకోవాలి. మన మన అకౌంట్లలో డబ్బులు ఉండకపోవచ్చు కదా, ఆ డబ్బులు అది నింపుకోవడానికి మన దగ్గర డబ్బులు రాకపోవచ్చు. అయితే ఒకటి, మన ప్రార్థన అనేటువంటి అకౌంట్లో మనం ఏం చేయాలంటే ప్రార్థన మనము నింపుకోవాలి. అకౌంట్లో ప్రార్థన అనేటువంటి అకౌంట్ ఖాళీగా పెట్టుకోవద్దు. మనం ఎప్పుడు కూడా అది నిండుగా దాన్ని మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది పెట్టుకుంటామో అవసరమైనప్పుడు అది మనకు శోధనలో, కీడుల్లో, ప్రమాదాలలో ఆ ప్రార్థన, ఆ నిధి అనేటువంటిది మనకు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డ యవ్వన ప్రాయం నుండి ఎప్పటి నుండే ఏం చేయాలనంటే ప్రార్థన అనేటువంటి అకౌంట్ మనం పెంచుకుంటూ ఉండాలి. సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఎవరు చూసినా చూడకపోయినా కానీ ఏం చేయాలనంటే ఏదో ఒక టైంలో కొంత సమయం మనం కేటాయించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రభుని స్తుతించడం మనం మొదలు పెట్టాలి. అలా మనం చేస్తూ ఉండాలి. ఒక సమయాన్ని మనం కేటాయించి ఏం చేయాలంటే దేవునికి ఆ సమయాన్ని మనం ఇవ్వాలి. దాని యొక్క ప్రార్థన ఫలితము మనం తప్పకుండా మన జీవితంలో ఖచ్చితంగా మనం చూస్తాం. ఎన్నో దేవుడు అట్లాంటి కార్యాలు తన భక్తుల్లో, ఆ జీవితాల్లో ఆయన చేశాడు. మన జీవితాల్లో కూడా, మనందరి జీవితాల్లో కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోషువ జీవితం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం మొదటిగా, ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. ఎక్కడెక్కడ పరిచర్య చేయాలి చెప్పండి? సంఘంలో పరిచర్య చేయాలి చెప్పండి. ఇంట్లో పరిచర్య చేయాలి. తర్వాత రెండోది ఏంటిది? అతడు ప్రార్థనాపరుడు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ రెండు యెహోషువ జీవితం ద్వారా మనము నేర్చుకున్నాం. ఇవి మన జీవితాల్లో కూడా ఇవి ఎప్పుడైతే ఉంటాయో, యెహోషువ ఏ విధంగా 31 రోజులను హతం చేసి ఓడించాడు, మనం కూడా రోజు సాతానుడు మన జీవితంలో మన కలిగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలను జయించడానికి దేవుడు మనకు తన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి ఇప్పటి నుండి దేవుని బిడ్డలైన మీరందరూ కూడా పరిచారకులుగా, ప్రార్థనాపరులుగా యెహోషువ వలె ఉండి దేవుడు మీ జీవితంలో ఘనమైనటువంటి విజయాలను ఇవ్వాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నాకు హృదయపూర్వకంగా కోరుతూ, ప్రార్థిస్తూ ఈ యొక్క మాటలను నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.